హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీలో ఎక్సర్సైజ్ 12.1 టెన్త్ క్లాస్లో చూద్దాము. ఫస్ట్ వన్, ఏ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ఏ పాయింట్. ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడగానే మనం ఇలా మ్యాప్ వేసుకోవాలి. దానికి తగిన విధంగా. ఏ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్. సో ఇది ఏబి అనుకుందాం. ఇది వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్ కదా, ఇది వర్టికల్ కాబట్టి ఏబి లైన్ ఇలా తీసుకుందాం. నెక్స్ట్, ఫ్రమ్ ద ఏ పాయింట్ విచ్ ఈస్ 15 meters అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. ఇక్కడ ఫుట్ ఆఫ్ ద టవర్ ఏంటి, ఇది కదా. దీని నుంచి 15 meters దూరంలో అంటే ఇలా ఒకటి ట్రయాంగిల్ లాగా వచ్చేటట్టు తీసుకోవాలండి. ఇది ఫుట్ కదా, ఇక్కడ నుంచి 15 meters ఇలా తీసుకోవాలి. నెక్స్ట్, 15 meters away from the foot of the tower, the angle of elevation of the top of the tower is 45. యాంగిల్ ఆఫ్ ద ఎలివేషన్ అంటే ఈ హారిజంటల్ లైన్కి దీనిని లైన్ ఆఫ్ సైట్ అంటారు. ఇది హారిజంటల్ లైన్, ఇది వర్టికల్ లైన్. ఈ లైన్ ఆఫ్ సైట్కి హారిజంటల్ లైన్కి కింద ఏర్పడే ఈ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. గుర్తుంచుకోవాలి. ఒకవేళ పైన ఇక్కడ హారిజంటల్ లైన్కి ఈ లైన్ ఆఫ్ సైట్కి మధ్యలో ఇక్కడ యాంగిల్ ఉంటే అది డిప్రెషన్ అంటారు, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. ఇక్కడ దీనిని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నారు. ఎంత, 45 ఇచ్చాడు. సో ఏం కనుక్కోవాలి మనము, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద టవర్. సో ఈ హైట్ కనుక్కోవాలి. ఇక్కడ మనకు తెలిసినవి ఏంటివి చూసుకోవాలి. ఫస్ట్ అడ్జసెంట్ సైడ్ తెలుసు, యాంగిల్ తెలుసు, ఆపోజిట్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మూడు ఉన్నది ఏంటి, ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, యాంగిల్. ఏంటి ఇవి మూడు ఎందులో ఉంటాయి, సైన్ కాదు, ఎందుకంటే హైపోటినస్ కావాలి. ఇక్కడ లేదు హైపోటినస్. మరి ఏంటి, ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా. సో ట్యాన్ 45 ఈజ్ ఈక్వల్ ఏబి బై బీసీ. ట్యాన్ 45 ఎంత, 1 ఈజ్ ఈక్వల్ టు ఏబి బై బీసీ ఎంత, 15. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు 15 × 1 15. సో అలా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ట్రీ బ్రేక్స్ డ్యూ టు స్టార్మ్ ద బ్రోకెన్ పార్ట్ బెండ్స్ సో దట్ ద టాప్ ఆఫ్ ద ట్రీ టచెస్ ద గ్రౌండ్ బై మేకింగ్ 30 degrees యాంగిల్ విత్ ద గ్రౌండ్. ఒక ట్రీ విరిగి ఇలా నేల మీద పడింది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 6 meters. The distance between the foot of the tree and the top of the tree on the ground is 6 meters. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 6 meters. ఈ యాంగిల్, దీని ఏంటి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఇది 30 అంట. ఏం కనుక్కోవాలి మరి, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ ఫాలింగ్ డౌన్ మీన్స్ అంటే ఈ హైటు ప్లస్ ఈ హైట్. సో ఫస్ట్ ఈ హైట్ చూద్దాము. ఇదేంటి, ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, యాంగిల్. ఏం కనుక్కోవాలి, ట్యాన్ థీటా తీసుకుందాం. ట్యాన్ 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా, ఏబి బై బీసీ. సో ట్యాన్ 30 అంటే 1/√3. సో ఏబి బై 6, ఏబి ఈజ్ ఈక్వల్ 6. ఈ 6 ఇటు వెళ్తే 6/√3. నెక్స్ట్ ఏం కావాలి, ఇంకా హైట్, ఇది కూడా కావాలి కదా, విరగక ముందు అన్నాడు. ఈ హైట్ కూడా కావాలి, ఏసీ. సో ఏసీ ఎలా వస్తుంది, ఏసీ ప్లస్ ఏబి, విరగక ముందు కాబట్టి. సో ఏసీ అంటే ఏంటిది, హైపోటినస్ కదా. ఏసీ అంటే హైపోటినస్ కావాలి. ఇక్కడ అడ్జసెంట్ తెలుసు, యాంగిల్ తెలుసు. హైపోటినస్ యాంగిల్ అండ్ అడ్జసెంట్ ఎందులో ఉంటుంది, కాస్ థీటా కదా. సో కాస్ 30 తీసుకుందాం. కాస్ 30 ఈజ్ ఈక్వల్ అడ్జసెంట్ బై హైప్ ఈజ్ ఈక్వల్స్ అడ్జసెంట్ ఎంత, 6 బై హైప్. అడ్జసెంట్ 6 కదా, 6 బై హైప్. అంటే హైప్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కాస్ 30 అంటే √3/2 కదా. ఈ హైప్ ఈజ్ ఈక్వల్ టు 6 × క్రాస్ మల్టిప్లికేషన్, 6 × 2 12. ఈ √3 ఇటు వస్తుంది √3. సో హైట్ అంటే ఏంటి, టోటల్ హైట్ ఎంత, ఫస్ట్ 6/√3 ప్లస్ నెక్స్ట్ వన్ 12/√3. సో 1/√3 కామన్ తీస్తే 6 + 12 18/√3. సో మ్యాక్సిమం ఇలా సింపుల్గానే ఇస్తాడు. మనం అక్కడ ఏం కనుక్కోవాలి, అడ్జసెంటా,
డేటాలో ఏమి ఇచ్చాడు, హైపోటెనస్ ఇచ్చిండా, అబ్జసెంట్ సైడ్ ఇచ్చిండా, ఆపోజిట్ సైడ్ ఇచ్చిండా, దానిని బట్టి మనం ట్యాన్ టీటా తీసుకోవాలా, సైన్ టీటా తీసుకోవాలా, కాస్ టీటా తీసుకోవాలా తెలుసుకోవాలి. సో దాన్ని బట్టి ఈజీగా వస్తుంది.